సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. మన అందరికీ ఒక ఆశ ఉంటుంది. ప్రతి వాని ఆశ ఏమిటంటే నేను దేవునికి కూడా ఉపయోగపడాలి, దేవుని పని కూడా నేను చేయాలి, దేవుని కొరకు నేను బతకాలి అని ఆశ ఉంటుందిగా. చాలాసార్లు మన కొరకు బ్రతికినా, కొన్నిసార్లు మన కుటుంబం కొరకు బ్రతికినా, కొన్నిసార్లు మన సంఘం కొరకు బ్రతికినా, కొన్నిసార్లు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా, జీవితంలో నేను నా దేవుని కొరకు బ్రతికితే ఎంత బాగుంటుంది, ఆశపడతాం, ప్రార్థన చేస్తాం. కానీ కొన్నిసార్లు ఆ ఒక్కటే మన వల్ల కాదు. దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు నడవడం, దేవుని పారాన్ని మొయ్యడం, దేవుని బిడ్డగా బ్రతకడం అంటే నీకు మంచి ఆలోచన ఉన్నా నీ ఆత్మీయ జీవితంలో పోరాటం ఎక్కువగా ఉండి నిన్ను ఆ విధమైన పిలుపు, దర్శనం, సేవ, దైవచేతం, దేవుని కొరకు బ్రతకడం అనే కార్యక్రమం జరగనివ్వకుండా అపవాది ఎంత ప్రయాసపడతాడు. ఈరోజు నేను ఒక మాట చెబుతాను. నువ్వు చదువులేని వ్యక్తివైనా, బలహీనుడవైనా, చేతగాని వాడవైనా, రోగివైనా, కురీపివైనా, ఆస్తిపరుడవైనా నీవు నా దేవుని పని చేసి తీరాలి. ఆ దేవుని పని చేసే అవకాశం నీకు కలిగినప్పుడల్లా అది ఏ రకమైన పని, దేవుడి పని చేసినా నీవు దీవించబడతావు. మరి అట్లాడప్పుడు నేను సంఘ పరిచర్య చేద్దాం అనుకుంటున్నానండి, ప్రార్థనా పరిచర్యలో ఉండాలనుకుంటున్నానండి, సాక్షిగా బ్రతకాలనుకుంటున్నానండి అంటూ కొన్ని మాటలు మనం పలుకుతాం. కానీ చిత్రం ఏమిటో తెలుసా, ఎందుకని మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం? మనం ఎలా ప్రవర్తిస్తే దేవుని పనిలో ఉపయోగపడతాం? కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఓసారి ఒక దైవజనుడికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం కలిగితే ఆ దర్శనాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. ఎవరయ్యా కనబడిందంటే పరమందున్న దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అత్యున్నతమైన సింహాసనం మీద కనబడ్డాడండి. అలా చూస్తూనే ఉన్నాడు. దేవుని దూతలు ఊరేగుతూ ఉన్నాయి, చెరూబులు, కెరూబులు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధుడు 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 అంటూ వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ సన్నివేశాన్ని చూసి గడగడగడగడలాడిపోయాడు. ఆ తర్వాత అతడు ఒక క్షణం ఆగి ఓ చక్కని మాట అన్నాడు. ఏమిటంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనగా, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నానుగా, నేను నశించిపోయాను. చదవండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వాక్యం రాయబడిన మాట. అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు. నేను నివసించేది కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసిస్తున్నాను. నేను నశించి తిని. ఆ తర్వాత
ఈ ఏడవడం మొదలుపెట్టాడండి. ఆ తర్వాత ఒక మాట అంటున్నాడు, ఎంత అపవిత్రుణ్ణి కన్నులారా ఆయనను చూచానుగా అంటూ ఎంత వణికిపోతున్నాడంటే అంత వణికిపోతున్నాడు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఒక మనిషి ఎప్పుడు నాశనం అయిపోతాడు? నశించిపోతున్నాను అని అతను చెబుతున్నాడుగా. మీరు ఇంకో మాట జాగ్రత్తగా గమనిస్తే ఇతనే కాదు, లేఖనాల్లో ఆ రోజున సువార్తలో చదివితే యేసు ప్రభు ఉన్న పడవలో ప్రయాణం చేస్తూ ఆయన తలగడగా ఆ అమరవని సిద్ధం చేసుకుని పడుకుంటే తుఫాను చెలరేగినప్పుడు నీళ్ళన్నీ తోడిపోశారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా, మేము నశించిపోతున్నాం. శిష్యులు ఆ మాట చెప్పారు, నశించిపోతున్నామని. ఇదిగో యెషయా అనే వ్యక్తి అంటాడు, నేను నశించిపోతున్నాను అని. బైబిల్ లేఖనంలో ఈ మాటలు వింటున్నప్పుడల్లా మనిషి ఎప్పుడు నాశనం అయిపోతున్నాడో గమనించాలి. తర్వాత లోతు దగ్గరకు వెళతాం. లోతు ఏమంటాడో తెలుసా? అయ్యా, నువ్వు చెప్పినట్టు అక్కడ దాకా వెళ్ళలేను, నేను నశించిపోతాను. ఈ పక్కన కొండ ఉంది, ఊరుంది, అక్కడికి వెళతాను అంటే వీళ్ళందరి నోట్లో వినబడిన మాట ఏమిటంటే నేను నశిస్తున్నాను. నశించడం అంటే చనిపోవడం కాదు, ఆత్మీయ జీవితంలో నశించిపోవడం, భక్తిలో నశించిపోవడం, ఆత్మీయ క్షేమంలో నశించిపోవడం, కుటుంబపరమైన సౌఖ్యం సంతోషం లేకుండా నశించిపోవడం. అంటే బ్రతికొన్నామని పేరు ఉంటుంది కానీ బాధాకరమైన పరిస్థితి. ఇంతకీ ఇతడు నశించిపోతున్నాను అనడానికి కారణం చెప్పాడు. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. రెండవది, నేను ఉన్న ప్రజలు ఎవరో తెలుసా? వాళ్ళు అపవిత్రమైన పెదవులు కలిగిన వారు, వాళ్ళ మధ్యలో నేను నివసిస్తున్నాను అని ఈ రెండు మాటలు చెప్పి నేను నశిస్తున్నాను అన్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఒక్క విషయాన్ని గమనించాలి. నశించిపోవడానికి కారణం ఏంటంటే తన పెదవులు అని అతడు సాక్ష్యం చెబుతున్నాడు. రెండవది, నేను ఎవరి మధ్యలో ఉన్నాను అంటే నువ్వు నివసించే ప్రజలను బట్టి కూడా నీకు నాశనం వస్తుంది. ఈ మాటలు విన్న తర్వాత మనల్ని దేవుడు మంచిగానే చేశాడు, కానీ మన ఆత్మీయ జీవితంలో దేవునితో ఉండవలసిన సంబంధాన్ని తెగగొట్టుకుని మనం నడిచి వెళ్ళే మార్గంలో వినబడుతుంది ఏమిటంటే అపవిత్రమైన పెదవులతో మనం పయనించడం. నీ అపవిత్రమైన పెదవులు కలిగి జీవించినంత కాలం నీవు నశిస్తూనే ఉంటావు. మాటలు విన్నాక ఎవరికి వాళ్ళ గుండె మీద చేయి పెట్టుకొని నేనైనా నా కుటుంబమైనా ఈ విధమైన స్థితిలో రావడం కారణం ఏమిటి? ఒకటేమో వెలుగు లేదు, ఇంట్లో సంతోషం లేదు, నోటి నిండా నవ్వు లేదు, కనీసం మోకాళ్ళ ప్రార్థన లేదు. భక్తి కలిగిన వ్యక్తిగానే ఉంటున్నా కానీ ఆత్మీయ జీవితంలో చచ్చినవాడుగానే ఉంటున్నానుగా. నేను ఒక రకంగా నశిస్తూనే ఉన్నానుగా. దానికి ప్రబలమైన కారణం నీ పెదవులు అపవిత్రమైన పెదవులట, దాని వలన నాశనం కలుగుతుంది. ఇప్పుడు మన పెదవులను దేవుడట ఒక పని కొరకు నిర్ణయించాడు. ఏమిటా పని? యెహోవా నామాన్ని స్తుతించడానికి. మనం ఆయన కార్యాలను కొనియాడాలట, ఆయన స్తుతించాలట. అందుకు దేవుడు మనం నిర్ణయించాడు. నా జనులు, నా సొత్తైన ప్రజలు నా నామాన్ని గణపరుస్తారు అన్నాడుగా. అంటే నిరంతరం ఆయన స్తుతించేందుకే ఈ పెదవులను ప్రభు మనకిచ్చాడు. కానీ మనం ఎప్పుడైతే ఆయనకు దూరంగా వెళ్ళి సాతాను సహవాసంలో చిక్కుపడ్డాక ఈ పెదవులు దేవుని స్తుతించడం మానేసింది. ఇక మనుషుల్ని పొగడడం, వస్తువుల్ని గణపరచడం, ఇంకో రకమైన ఆచార సిద్ధాంతాలను గణపరచడం జరిగింది. బైబిల్లో ఏముందో తెలుసా? ఓ దైవజనుడు అంటాడు, భక్తిహీనుల పేర్లు కూడా నా పెదవులతో ఎత్తను అన్నాడు. మరొక మాట చెప్పనా? నా జీవితంలో దేవుని స్తుతించడం తప్ప నా పెదవులు దేనికి అప్పగించను అన్నాడు. ఎప్పుడైతే దేవుని స్తుతించాల్సిన పెదవులు ఇక నెమ్మదిగా వేరొకరిని అనుసరించడం, మనుషుల్ని గణపరచడం, కొన్ని కార్యక్రమాలకు ఏకమైపోయాక ఈ పెదవులు కాస్త అపవిత్రం అయిపోయాయి. అపవిత్రత ఎక్కడుంటుందో అపవాది అక్కడ ఉంటాడు. అంటే అర్థం ఏమిటి? పెదవుల ద్వారం చాలా గొప్పది. ఈ పెదవులు చెడిపోయి అపవిత్రమైనవి కనుక మంచి పలకలేకపోతున్నావు, శుభం పలకలేకపోతున్నావు, దేవుని పక్షాన్ని నిలబడలేకపోతున్నావు, సత్యాన్ని సత్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు, అసత్యాన్ని ఖండించలేకపోతున్నావు, అక్రమాన్ని దులపలేకపోతున్నావు,
నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది. తర్వాత నీ సహవాసం ఎవరు అంటే వాళ్ళు కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళు. ఎప్పుడైతే పరిశుద్ధుల సహవాసం మానుకుంటావో, సంఘ సహవాసాన్ని మానుకుంటావో, వేదాపారాయణం ఎప్పుడు మానుకుంటావో, కన్యుడి ప్రార్థనకి ఎప్పుడు దూరం అవుతావో తెలియకుండానే ఆ అపవిత్రమైన పేదలతో నీవు ఏకమై ఆ జనముల మధ్యలో నివసిస్తున్నావు. ఇప్పుడు అంటాడు, నేను నశించానయ్యా. ఇది ఎప్పుడు తెలిసింది ఇతనికి? తన కన్నులతో దర్శనం చూసినప్పుడు. ఏమిటది? యెహోవాను నేను చూచాను, సైన్యములకు అధిపతి యెహోవాను నేను చూచాను, కన్నులారా ఆయనను చూచాను. నాకు అర్థమయ్యింది అది పరిశుద్ధతని, నేను నా జనాంగం నా పెదవులు అపవిత్రతని. అక్కడుంటేనేమో జీవం ఉంటుంది, అపవిత్రతలో ఉంటే నాశనం ఉంటుంది అని ఎంత ఏడిపేడ్చాడండి. అంటే పెదవుల వలన నశిస్తాం. పెదవులు అపవిత్రమైన పెదవుల జనంతో సహవాసం చేసి మింగుడు పడితే, వాళ్ళతో ఏకమై నడిస్తే నీ జీవితం నాశనానికి మూలమవుతుంది. సరే, ఇంకొక మాట మనం జాగ్రత్తగా వెళితే, యేసు ప్రభుత్వం వాళ్ళు ఎందుకు నశించినట్టు? వాళ్ళు పడవలోనే ఉన్నారు, యేసుతోనే కలిసి ఉన్నారు, పాటలు పాడే గుంపులాగా ఉన్నారు, రొట్టెలు పంచే వ్యక్తుల్లాగా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలి అంటే అన్నిట్లో అద్భుతాలు జరిగినప్పుడు మా యేసు అంటే ఏమనుకున్నావు అన్నంత హుందాతనంగా ఉండేవాడు. కానీ ఒకరోజున వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నామయ్యా, తుఫాను వచ్చింది. వెంటనే ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? లేచి ఒక్కసారి చూసి ఒక్క మాట అన్నాడు. మీలో గుర్తుందా మాట? పడవ ప్రయాణం అనుభవం ఉంది, యేసు చేసే అద్భుతాలు తెలుసు, యేసు రొట్టెలు విరిస్తే అద్భుతాలు తెలుసు, చనిపోయిన శవం లేచింది లేస్తుందని కూడా తెలుసు. కానీ శవం దగ్గర బాగానే ఉన్నారు, రొట్టెల దగ్గర బాగానే ఉన్నారు. దురాత్మ పడితే వదిలిపెట్టినా, కుష్ఠరోగిని ముట్టినా అద్భుతం జరిగిందే, అప్పుడు బాగానే ఉంది. తన దాకా వచ్చింది ముప్పు. ఏమిటా ముప్పు? మునిగిపోయే ముప్పు. ఏమిటా ముప్పు? అలల కొడతా ఉంటే పడవంతా నీళ్ళతో నింపబడుతుంది, తోడి 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 నీ వల్ల కాదు. అక్కడ యేసున్నాడుగా, రొట్టెను పంచింది ఈయనేగా, ఈయనుండగా మనకేలా నేను మాట అనడం కంటే ఆయనతో చెబుతున్నారు, అయ్యా మేము మునిగిపోతున్నామని. అక్కడ మన కొట్టొచ్చినట్టు కనబడేది ఏమిటంటే, భక్తులే కానీ యేసుతో ఉన్నవాళ్లే కానీ విశ్వాసం లేని తరంలాగా మారిపోయారు. చాలాసార్లు ఇతరులకు విశ్వాసాన్ని గురించి బల్లగుద్ది చెబుతాం, ఇతరులను దేవుడు నమ్ముకోండి ఎంత అద్భుతం జరుగుతుందో అంటుంటాం. కానీ మన దాకా వచ్చేటప్పటికి విశ్వాసం అల్పము, విశ్వాసం భయంకరంగా వినాశనానికి వెళ్ళిపోతుందిగా. అల్ప విశ్వాసులలాగా మారిపోవటం భయానకమైన పరిస్థితి కలుగుతుంది. నువ్వెప్పుడు నాశనం అవుతావంటే, గ్రంథం ఉంటే బతుకుతావనుకోవాకు, యేసు నాకు తెలుసు అనుకుంటే బతుకుతావనుకోకు. నీ జీవితంలో దేవుని వాక్యమందును, దేవుని నామమందును, దేవుని యందు విశ్వాసంలో ఉన్నప్పుడే ఆ విశ్వాసం నిన్ను బతికిస్తుంది. అంటే చాలామందికి విశ్వాసం లేకుండా క్రైస్తవులుగా ఉంటారు. అంటే నీకు సంపూర్ణమైన విశ్వాసం లేక దేవుని చిత్తం చేయకుండా నువ్వు ఎక్కడికి నడిచి వెళ్ళినా ఆ అవిశ్వాసం నిన్ను నాశనానికి నడుపుతుంది. మన వ్యక్తిగత జీవితంలో విశ్వాసులు అని చెప్పుకుని వాళ్ళు అంటున్నారు, మన గురించి పక్కనోళ్ళు చెబుతున్నారు, ఏస్తూ ఉన్న వాళ్ళండి వీళ్ళు, మొన్న పోయిన సంవత్సరం సభలో పెట్టారు, ఎన్ని అద్భుతాలు జరిగాయి, అంతా బాగానే ఉంది. కానీ నీకు విశ్వాసం బతికుందా? నీ ఒకవేళ విశ్వాసంలో కానీ బలహీనుడమైనా, అల్ప విశ్వాసమైనా, అవిశ్వాసమైనా ఆయన అంటున్న మాట ఒక్క క్షణం వాళ్ళని చూచాడు, వెంటనే వీళ్ళ నోట్లోంచి వచ్చిన మాట, మేము నశిస్తున్నాము. అంటే దేవునితో నుండి విశ్వాసం ఒప్పుకోలు కానీ మాటలు కానీ పలకడం చేత కాకపోతే నీవు నశిస్తావు. వాళ్ళే సాక్ష్యం చెబుతున్నారుగా. మరో మాట, లోతు దగ్గరికి వెళదాం. ఆదికాండంలో లోతు ఏమంటాడు తెలుసా? ఆయన దూతను పంపించి అంటాడు, దేవుడు ఆ కొండకు పారిపోమని చెప్పు, అక్కడికి వెళ్ళిపోమను, వాళ్ళు కాపాడబడతారు. ఆ దూత మాట విని లోతు ఏమంటాడు తెలుసా? ఏలినవాడా ప్రభువా, అయ్యో నేను అక్కడ దాకా వెళ్ళలేను, నేను అక్కడ దాకా వెళ్ళానంటే నశించిపోతాను నాకు తెలుసు. అంటే అర్థం ఏమిటి? ఇతడు దేవునితో ఉన్నట్టుగా కనబడుతున్నాడు, దేవుడు చెప్పిన ప్రయాణం నాశనానికి మూలమా? ఇదిగో ఈ కొండకు వెళ్ళు అన్నాడు. దేవుడు ఎప్పుడు మనకు మేలైన మార్గం చూపిస్తాడా, నాశన మార్గం చూపిస్తాడా? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ మార్గంలోకి వెళితే నేను నాశనం అయిపోతా. వీళ్ళు వాక్యాన్ని చదువుతారు కానీ, వాక్యం నాకు తెలుసు అనుకుంటారు కానీ, దేవుడు వాక్యం నడిపించే మార్గంలో వీళ్ళు నడవరు. బాగా ఆలకించండి. నువ్వు నశించిపోవడానికి కారణం
ప్రార్థన లేకపోవడం కాదు, బైబిల్ లేకపోవడం కాదు, భక్తుల సహవాసం లేకపోవడం కాదు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు చూపించిన మార్గంలో నువ్వు వెళతా, నేను దేవుడు చెప్పాడు వెళుతున్నాను, నా క్షేమమే కలుగుతుంది, నేను నా పిల్లలు కాపాడబడతాం, అగ్ని గంధకాలతో ఊరు తగలబడిపోయినా, ఊపిరాడక జనం చచ్చినా నేను నా పిల్లలు క్షేమంగా ఉంటాం అనుకుంటూ వెళ్ళాలిగా. అయ్యా నువ్వు చెప్పిన మార్గం ఉంది, నేను అక్కడ కాక వెళ్ళానంటే నశించిపోతాను, చనిపోతాను, ఇక్కడికి వెళ్తానయ్యా. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏమిటంటే, ఇతడు దేవుని సహవాసం ఎంత కలిగిన వాడు. అన్ని విషయాలు అబ్రహాంతో కలిసి జీవించాడుగా. అబ్రహాం విశ్వాసులకు తండ్రి, అతనితో ఉంటే ఆస్తి పెరిగింది ఇతనికి, కానీ ఆత్మీయత పెరగల. చాలాసార్లు మనకి ఆస్తి పెరుగుద్ది, హోదా పెరుగుద్ది, ఉద్యోగాలు పెరుగుతాయి, డబ్బులు పెరుగుతాయి, కానీ అబ్రహాముకున్న ఔన్నత్యం, అబ్రహాముకున్న కృప నీకు కలుగుతుందా? ఇద్దరు ఒక ఇంట్లోనే ఉన్నారు, ఒకే మార్గంలో నడిచారు. అబ్రహాం ఏమో విశ్వాసులకు తండ్రి అయ్యాడు, నాశనానికి తండ్రిగా ఇతను మారాడు. నువ్వెందుకు నాశనం అవుతున్నావు? నువ్వెందుకు నశించిపోతున్నావు? దానికి ప్రబలమైన కారణం ఒక్కటే, అదేమిటో తెలుసా? దేవుడు చెప్పిన మార్గంలో నమ్మి ఆయనకు లోబడి ఇది నాకు క్షేమకరం అని అడుగులు వేయలేకపోవటం. అంటే దేవుడి మాట నేను బతికించదా? దేవుడి మాట వెలిగింపదా? దేవుని మాట నిలబెట్టదా? దేవుని మాట ముప్పులో తీసుకుని వెళుతుందా? కాదు అన్నాడు. ఆయన ఏం మాట్లాడాలి. ఇటు వెళతాను అన్నాడు, వెళ్ళు అన్నాడు. ఆ వెళ్ళాక లోతు కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ చరిత్ర నేను చెప్పక్కర్లేదుగా. చివరికి బతికున్నారంటే వాళ్ళ శబ్దాలు వినబడుతున్నాయి, మేము నాశనం అయిపోయాం. వీళ్ళు నాశనం అయిపోవడానికి దేవుని మార్గం వెక్కసమైందిగా, దేవుని మార్గం ప్రకారం నడవకపోవడమేగా, దేవుని మార్గం వాళ్ళకి నమ్మకం కలిగించకపోవడమేగా. నా దేవుడు ఏ మార్గాన్ని నడిపించినా అది నా క్షేమకరమే అని ఆలోచనలు ఎందుకు రాలేకపోయాయి? అసలు చూస్తే ప్రభుత్వం నశిస్తున్నారట. దేవుని మార్గంలో వెళ్ళమని మార్గం బోధిస్తే అక్కడికి వెళితే నశిస్తానని ఆయన మార్గాన్ని తిరస్కరించి నాశనానికి వచ్చారు. ఇక్కడ వ్యక్తిగతంగా చూస్తే అపవిత్రమైన పెదవులను, అపవిత్రమైన పెదవులు గలవారు మధ్యలో నివసించడం వల్ల ఇతడు కూడా నశించిపోయాడు. నేను నశించాను. వెంటనే దేవుడు చూచాడు. ఒక కుటుంబమైనా, ఒక వ్యక్తి అయినా, ఒక సంఘమైనా, ఒక దైవ సంబంధమైన కుటుంబం నాశనం అవటం నా దేవుడు ఎన్నడూ ఇష్టపడాడు. వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? నెమ్మదిగా ఆ బలిపీఠంలోంచి ఒక నిప్పును తీసుకొని వచ్చి అతగాడి పెదవులకు తాకించాడు. ఎప్పుడైతే ఇది తాకిందో, తాకిన వెంటనే ఒక శబ్దం వినబడుతుంది. ఏమిటది? ఇది నీ పెదవులకు తగిలేను గనక నీ పాపానికి పరిహారం కలిగింది, నీవు ఇప్పుడు పవిత్రుడు. అందరూ ఆమేన్ చెబుతారా? నీ జీవితంలో నశించిపోతున్నాను అనేదానికి బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటి తెలుసా? ఇంకా పాపం ఉంది. మార్గంలో వెళ్ళకపోతే పాపం, నువ్వు దేవుని సందులో అపవిత్రమైన పెదవులతో పలికితే పాపం, నీలో ఇంకా అవిశ్వాసం అనే పాపం ఉంది. అందుకని నీకు మంచి రోజులు రావాలి అనుకుంటే ఇప్పుడు పెదవులు కాల్చబడాలి. పెదవులు కాల్చబడిన వెంటనే శబ్దం ఏంటో తెలుసా? ఇప్పుడు నీ పెదవులు పవిత్రమైనవి, నీ పాపం నశించిపోయింది, ఇక నీవు పవిత్రుడవు. అపవిత్రమైన పెదవులతో ఉన్నవాడు దర్శనాన్ని చూచాడు, నేను ప్రభువును చూచాను. ఏం ఉపయోగమైంది చెప్పనా? నువ్వు ప్రభువును చూసినప్పుడు రెండు కార్యాలు జరుగుతాయి. ప్రభు దర్శనం నీకు కలిగినప్పుడు రెండు కార్యాలు జరుగుతాయి. సిలువను చూసినప్పుడు రెండు కార్యాలు జరుగుతాయి. అత్యున్నతమైన సింహాసనం మీద దేవుని చూస్తే ఆయన పవిత్రత, ఆయన వెలుగు, ఆయన తేజస్సు, ఆయన మహిమ కొట్టొచ్చినట్టుగా నీకు కనబడుతుంది. రెండోది నీకేం కనపడుతుందో తెలుసా? ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ మహిమ కన్నులారా చూడగానే అది నీ మీద పడిందిగా. అప్పుడు నీకు కనబడుతుంది నీ అపవిత్రత, అప్పుడు కనబడుతుంది నీ పొరపాటు, అప్పుడు కనబడుతుంది నీ అవివేకం, అప్పుడు కనబడుతుంది నీ అవిశ్వాసం. తనకు దర్శనం కలిగిన వెంటనే రెండు కార్యాలు జరిగాయి. ఇప్పుడు నేను చెప్పాల్సిన మాట ఏమిటో తెలుసా? ఎంత జరిగినాక ఆ సింహాసనాసీనం అందున్న వాడు ఓ చక్కని మాట అన్నాడు. 8వ వాక్యం. అప్పుడు నేను ఎవరిని పంపేదను? అప్పుడు స్వరం వినబడుతుంది, నేను లోకంలోనికి ఎవరిని పంపేదను? అపవిత్రమైన ప్రజలు నాశనం అవుతున్నారు, ఎవరిని పంపేదను? భయంకరమైన విచ్చలవిడిగా హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు, ఎవరిని పంపేదను? భయంకరమైన విగ్రహారాధన, రకరకాల మోసం, కుయుక్తి, భయానకమైన శాపం అనుభవిస్తున్నారు, ఈ ఎవరిని నేను పంపేదను? ఈ చిత్రం ఏంటో తెలుసా?
పేదవులో కాల్చబడిన వాడును, మరొక రకంగా దైవ దర్శనం చూసి తన లోపాలు గుర్తుపట్టిన వాడును, అయ్యా నా జీవితంలో ఈ విడుదల చేయమని అర్థించిన వాడు వెంటనే కాల్చబడ్డాక, తన అపవిత్రత గుర్తుపట్టాక, దైవ దర్శనంలో దేవుని గొప్పతనం చూచాక అప్పుడు ఇతను అంటున్నాడు, నేనున్నాను నన్ను పంపు. ఆ మాట అనగానే అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇంతకాలం మనతోనే ఉన్నాడు ఇతను, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాడు, కానీ ఇప్పుడేమైంది? నేనున్నాను నన్ను పంపు అంటున్నాడు ఏమిటి? దేవుని కొరకు ఎప్పుడు మనిషి నిలబడతాడో తెలుసా? దేవుని కాడు ఎప్పుడు మోస్తాడో తెలుసా? దేవుని కొరకు నేను బతుకుతానని ఎప్పుడు అంటాడో తెలుసా? మొదటిది దర్శనం కలగాలి. రెండో కార్యం ఏమిటో తెలుసా? నీవు, నీ పెదవులు, నీ జీవితం ఎంత నశించిపోయి అపవిత్రులను నీకు తెలియాలి. నీ వ్యక్తిగత జీవితంలో దర్శనం వలన దేవుని శక్తి ప్రభావం నీకు కనబడాలి. రెండవది, నిన్ను నువ్వు చూసుకుంటే నీ అపవిత్రత కొట్టొచ్చినట్టు కనబడాలి. వెంటనే అయ్యా నేను అపవిత్రునయ్యా అని గావుకి ఆకలి పెట్టాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, అయ్యో ఈ ప్రజల మధ్యలో ఉన్నానా, ఇంత నాశనంలో ఉన్నానా, ఇంత చెడులో ఉన్నానా, ఇంత అపవిత్రంగా మాట్లాడానా, నా కుటుంబానికి శాపం రాకుండా నేనే చేసుకున్నానా అని బాధపడి అయ్యో అయ్యో అని రొమ్ములు కొట్టుకుంటుండగా కనికరం కలిగిన దేవుడు, ఓహో ఇతను పాపంలో ఉండటానికి ఇష్టపడటం లేదుగా, పాపం నుంచి బయట రావాలని కోరుకుంటున్నాడుగా, నేను నాశనం అయిపోతానని అరుస్తున్నాడుగా, ఇటు వాని మొర నా దగ్గరకు వచ్చింది, నేను అతనిని పరిశుద్ధపరుస్తాను. ఈ మాటలు వింటున్న సహోదరులారా, నీ జీవితంలో నీ తప్పు నీకు తెలియనంతకాలం, నీ పొరపాటు నీకు తెలియనంతకాలం సమర్థించుకుంటావు. నేను చేసింది కూడా తప్పేనా, ఇది కూడా తప్పేనా, అది కూడా తప్పేనా? కానీ యెషయాకి అంతకాలం అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్న తప్పు తెలియలా. దైవ దర్శనం కలిగాక అర్థమయ్యింది, నేను ఎంత నాశనంలో ఉన్నాను. దండం పెడి చెబుతున్నాను, నీ నాశనం నీకు తెలియదు, నా నాశనం నాకు తెలియదు. దేవుని వెలుగులో మాత్రమే చూడగలము. ఆ వెలుగులో చూసినప్పుడు అయ్యో అపవిత్రను పెదవులు కలిగిన వాడనేగా, అవిశ్వాసంతో గుడికెడుతున్న వాడనేగా, దైవుని మాట వెంట ఆ మార్గంలో వెళ్లకుండా ఉన్నవాడనేగా, నేను ఇప్పుడు ఎంత అపవిత్రుని, ఎంత నాశనంలో ఉన్నాను. ఇప్పటికే ఆ మాటలు విన్నాక అతగాడికి వణుకు పుట్టింది. నేను నాశనం అయిపోతాగా రేపో మాపో. ఈరోజు ఈ మాటలు వినబడుతుండగా బాప్తిసం పొందాం, దేవుని బిడ్డగా మారాం, సరిపోతుందని సంకలు కొట్టుకోవడానికి కాదు. ప్రభు రాకడలో రూపాంతరంలో ఎత్తబడాలి, ఆయన వలె మారాలి, ఆయనను పోలి జీవించాలి, ఆయన వలె ఎత్తబడాలి. అట్టి కార్యాలు జరగాలి అనుకుంటే నీ నాశనం నీకు గుర్తు రావాలిగా, నీ తప్పులు నీకు తెలియాలిగా, నీ అవిశ్వాసం నువ్వు గుర్తుపట్టాలిగా. అయ్యో పరిశుద్ధుల సహవాసం వదిలి ఈ దిక్కుమాల సహవాసం చేశానుగా, అయ్యో నేను నాశనం అవుతున్నా, ఆ ప్రజల మధ్యలో నేను ఉన్నా అని ఎప్పుడైతే నీకు భయము, బాధ, ఇందులోంచి బయటపడాలని తపన ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు దేవుని కార్యం నీలో జరుగుతుంది. వెంటనే ఎప్పుడైతే పవిత్రపరచబడ్డాడో అతను అన్న మాట ఏమిటో తెలుసా? నువ్వు పంపుతానంటున్నావు, ఇక నా జీవితం త్యాగం చేసి ప్రభువుకి అప్పగించుకుంటా, నేను ప్రభు కొరకు ప్రయాసపడతా. అన్యుల మధ్యలోకి వెళ్ళమంటావా? నాస్తికుల మధ్యలోకి వెళ్ళమంటావా? నశించబోయే ప్రజల దగ్గరికి వెళ్ళమంటారా? అనాథల దగ్గరికి వెళ్ళమంటారా? ఆస్తులను పాడు చేసుకున్న దరిద్రుల దగ్గరికి వెళ్ళమంటారా? నువ్వు ఎక్కడికి పంపినా నేను వెళ్ళేదాను. మరి ఈ రోజున దేవుని పనికి నువ్వు పనికొస్తావనేగా నిన్ను సృష్టించాడు. కానీ పెదవుల వలన, సహవాసం వలన, అవిశ్వాసం వలన దేవుని మార్గంలో నడవకుండా నాశనం తెచ్చుకున్నావుగా. ఒకవేళ ఇలాగే సాగుతుందనుకుంటే ఏదో రోజున పడవ మునుగుతుంది, నీ జీవితం నాశనం అవుతుంది. నాశనం అయిపోయాక ఎంత రొమ్ము కొట్టుకున్నా ఏశావు జీవితానికి మార్పు రాలా, తలుపులు మూసిన కన్యకలకు కూడా మార్పు రాలా. ఎంత అరిసినా జీవితంలో మరొక అవకాశం కలగదగా. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతున్న వేళ నువ్వు గ్రహించగలిగింది, దేవుని వెలుగును చూసినప్పుడు నీ లోపాలు నీకు అర్థమవుతాయి. నా దేవుని పేరట బ్రతిమలాడుతూ ఉన్నాను, నాశనం రాకమునిపే, కాలు జారకమునిపే, కన్ను మూతబడకమునిపే, ఉరిశిక్షలాంటి శిక్ష పడకమునిపే, ఆరని అగ్ని చేత కాల్చబడకమునిపే నీవెవరవో మొదలు నీకు తెలియాలి. అయ్యో నేను నశించిపోయే జనుల మధ్య ఉన్నా, అయ్యో నేను విశ్వాసనే కానీ నశించిపోతున్నా, అయ్యో దేవుని బిడ్డనే కానీ వారం వారం వాక్యం వినబడినా లోతులాగా మార్గంలోకి వెళ్లకుండా నేనే నాశనం తెచ్చుకున్నాను అంటూ నువ్వు నీ తప్పిదాలు ఒప్పుకొని ఆయన వైపు తిరగగలిగితే
దేవుని నిప్పు సిద్ధంగా ఉంది, దేవుని కనికరం సిద్ధంగా ఉంది, దేవుని హస్తం నీ కొరకు సిద్ధంగా ఉంది. నువ్వు అడిగిన వెంటనే నిన్ను పవిత్రుడిగా మార్చబోతున్నాడు, నిన్ను పవిత్రుడిగా కడగబోతున్నాడు, నిన్ను పవిత్రుడిగా తీర్చిదిద్దబోతావన్నాడు. ఒక పవిత్రమైన అనుభవాల్లో నిన్ను ఆయన నిలబెట్టబోతున్నాడు. తర్వాత అతన్ని పలకరిస్తా అంటాడు, నేనున్నానండి దేవుని కొరకు, నేనున్నాను నీ సంఘం కొరకు, నేనున్నాను నీ భారం మోయడానికి, నేనున్నాను నీ స్వార్థ చెప్పడానికి, నేనున్నాను నీ దేవుని పని చేయడానికి, నేనున్నాను ఆయన కాడి మోయడానికి. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నువ్వు దేవుని పని ఎందుకు చేయలేకపోతున్నావు? దేవుని కాడి ఎందుకు మొయ్యలేకపోతున్నావు? దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఎందుకు ప్రయాసపడలేకపోతున్నావు? దైవ కార్యాల కొరకు మీ ఆసక్తి ఎక్కడ? దైవ కార్యాల కొరకు మీరు ఎంత క్రమంగా కార్యాలు చేయబోతున్నారు? ఈరోజు చాలాసార్లు ప్రార్థన చేసావు, ప్రభువా నేను నీ పని చేయాలనిపిస్తుందయ్యా. పని అంటే కేవలం పరిచారకులే కాదుగా, పని అంటే మందిరం తుడవడమే కాదుగా, ప్రభువు కొరకు బ్రతకడం, నిందల్లో నిలబడటం, దేవుని కొరకు కన్నీటి ప్రార్థనలో ఓ రాత్రంతా ప్రభువుని నిలిచాడుగా. అలాంటి అనుభవాలు నీవు నిలబడాలిగా, ఈ కాడి మోసేవాడిగా నిలబడాలిగా. దేవుడు ఏ రకమైన పని ఇచ్చినా, సాక్షిగా పెట్టినా, దూతగా పంపినా, సేవకుడిగా చేసిన, పరిచారకుడిగా మార్చిన, మరొక పని చేసిన, నీ జీవితంలో ఎక్కడ నిలబెట్టినా నేనున్నాను నన్ను పంపు అనే అనుభవానికి నీవు రాగలగాలి. ఈ రోజున అనుభవం నీకు రాకపోవడానికి కారణం ఏంటి? ఏదో రకంగా బతుకుతున్నాను, అప్పుడప్పుడు గుర్తున్నప్పుడల్లా చేస్తున్నారే కాదుగా. మోషే నత్తివాడు రాజుల ఎదురు నిలబడ్డాడు, బాలుడైన ఇర్మియా మహారాజుల ఎదురు నిలబడ్డాడు, లేఖనాల్లో సింహాల ఎదురు దానియేలు నిలబడ్డాడు. దేవుని కొరకు నిలబడి అగ్నిగుండంలో నిలిచిన వ్యక్తులు ఉన్నారు. సేవాభారంలో నలిగిపోయి అవమానాలనైనా భరిస్తూ క్రీస్తు కొరకు పౌలు నిలబడి ఉన్నాడు. ఈ రోజున నేనున్నానని చెప్పగలిగిన ఆ లిస్టులో నీ పేరుండునగాక. ఒక్క క్షణం ఆగి నీ జీవితానికి ఎందుకు దీవెన రావట్లా? ఎందుకు ఆశీర్వాదం రావట్లా? ఎందుకు కృప కలగటంలా? ఈ రోజైనా మనం మోకాళ్ళ మీద పడి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ఈరోజు ఓ ప్రత్యేక కోణంలో నాతో మాతో ముచ్చడించినందుకు వందనాలు. మహిమ మీకు ఆరోపిస్తున్నాం, ప్రభావం మీద ఉండునగాక. అయ్యా మేము ప్రయోజకులుగా మారాలయ్యా, నీ పనివాళ్ళగా మారాలయ్యా, నీ పరిచర్య చేసే వ్యక్తులుగా మారాలయ్యా. దైవ సంబంధమైన ప్రార్థన సాక్ష్యం నీ కొరకు కాడి మోయటం మా వ్యక్తిగత జీవితంలో ఇర్మియాలాగా, యెషయాలాగా, మోషేలాగా, పౌలులాగా, దానియేలులాగా నీ పని చేయగలిగిన యోధులుగా మార్చండి. అట్టి బలమైన కార్యాలతో నడిపించి సంఘం కొరకు రోషంగా నిలబడే ప్రార్థనాత్మ కలిగిన వాడు, సంఘానికి స్తంభాలుగా ప్రజలు నిలబడాలి. ఈ సంఘం రగలాలి, అగ్ని చేత మండాలి ప్రభువా. అందుకొరకు నేనున్నాను అంటూ రోధించిన విలాప గ్రంథ కర్తలాడే వ్యక్తుల్ని నీవు లేపబోతున్నందుకో వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆకుడగలు సిద్ధపరిచి మమ్మల్ని పొందండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.